హే గాయ్స్, వెల్కమ్ టు క్లాసీ నవ్య. ఈరోజు అయితే నా దగ్గర ఉన్న దుప్పటాస్ కలెక్షన్ అయితే మీతో షేర్ చేస్తున్నా. ఇవన్నీ వచ్చేసి కొన్ని కట్ వర్క్ ఉన్నవి, ఇంకా బెనారస్ ఆ టైప్లో ఉన్నాయి కూడా చూపిస్తున్నాను. ఇవి మెయిన్లీ అయితే నేను దుప్పటాస్ ఇంకా ఓనీస్ కింద కూడా యూజ్ చేస్తాను అనమాట. నేను 2 in 1 కింద. సో నేను తీసుకున్నప్పుడే కొంచెం ఎక్కువ లెంత్ ఉండేట్టు చూసుకుంటాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసి నేను ఈ కలంకారీ దుప్పటా అన్నమాట. ఇలా మనకి లైట్ గ్రీన్ కలర్ మీద ఇలా లీవ్స్ ఇంకా ఎలిఫెంట్స్ ఇలా అయితే వచ్చాయి. కింద బార్డర్ అయితే మాత్రం ఎలిఫెంట్స్తో ఇంకా రెడ్ కలర్ అయితే వచ్చిందనమాట. అండ్ కింద కూడా మనకి టాజిల్స్ అయితే ఇచ్చారనమాట. ఇలా 2 కలర్ కాంబినేషన్లో గ్రీన్ ఇంకా రెడ్ కలర్లో. అండ్ ఇదైతే కొంచెం మనకి మెటీరియల్ కాటన్ మిక్స్ టైప్లో అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది నేను ఓనీ కింద యూజ్ చేస్తా, ఇంకా దుప్పటా కింద కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే ఒక హాఫ్ సారీ మీద ఓనీ అనమాట. బట్ ఇది కూడా నేను డ్రెస్సెస్ మీదకి అలా అయితే యూజ్ చేస్తాను. అండ్ ఇలా దుప్పటా మొత్తం అయితే ఇలా కౌస్ అయితే వచ్చి ఉంటాయి, ఇలా 3 కలర్స్లో, రెడ్, వైట్, క్రీమ్ కలర్లో. ఇంకా దుప్పటా మొత్తం ఇలా కట్ వర్క్ అయితే వచ్చింది. నేను ఓనీ కింద అని చెప్పా కదా, సో అందుకని ఒక సైడ్ అయితే ఇలా నేను హ్యాంగింగ్స్ అయితే వేసుకున్నాను అనమాట. ఇంకా 4 sides అయితే కట్ వర్క్ అయితే వచ్చింది. మీకు ఇక్కడ పిక్స్ అయితే పెడతాను, సో దట్ మీకు కూడా తెలుస్తుంది నేను ఎలా యూజ్ చేశాను. అండ్ ఇదైతే నేను లేటెస్ట్గా అయితే తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి కొంచెం ఎల్లో ఇంకా ఆరెంజ్ మిక్స్లా అయితే ఉందన్నమాట. అండ్ ఇలా దుప్పటాకి వచ్చేసి ఇలా చివర్లో ఇలా బార్డర్ కింద అయితే చిన్న డిజైన్ అయితే వచ్చింది. ఇంకా మిడిల్లో అయితే అలా జిగ్జాగ్గా అయితే వచ్చింది. ఇదైతే బనారస్ దుప్పటా అనమాట. ఇవి నాకు కాస్ట్ అవైతే సరిగ్గా గుర్తులేవు, సో నేనేమి కాస్ట్ అవి మెన్షన్ చేయట్లేదు. ఇవైతే మనం హాఫ్ సారీస్ మీద కూడా ఓనీ కింద కూడా యూజ్ చేయవచ్చు. చాలా లెంత్ ఎక్కువనే తీసుకున్నాను. సో ఇలా చివర్లో అయితే ప్లెయిన్గా వచ్చి గోల్డ్ కలర్ జెర్రీ టైప్లో అయితే వచ్చింది. ఇంకా పింక్ కలర్లో ఇలా టాజిల్స్ అయితే మనకి పట్టు శారీకి ఉంటాయి కదా, అలా వచ్చాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో బెనారస్ పింక్ కలర్ అయితే చూపిస్తాను. ఇది కూడా దుప్పటా ఇంకా ఓనీ కింద అయితే యూజ్ చేస్తాను. మనం ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకున్నవి అయితే మనం ఇలా 2 in 1 కింద యూజ్ చేయవచ్చు. అండ్ వీటికి వచ్చేసి ఇలా చివరిలో ఒక బార్డర్ టైప్లో అయితే వచ్చిందనమాట, ఫ్లవర్స్ ఇంకా లీవ్స్తో. ఇంకా మిడిల్లో అయితే ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చాయి. అండ్ ఇలా దుప్పటాకి ఎండింగ్లో మాత్రం ఇలా రౌండ్గా వచ్చి గోల్డ్ జెర్రీతో 2 sides అయితే ఇలా మనకి రౌండ్గా వచ్చి మిడిల్ ఎండింగ్లో అయితే అలా రౌండ్గా అయితే వచ్చాయన్నమాట 2 sides. ఇంకా వచ్చేసి ఇలా బార్డర్ కింద వచ్చి కింద కొంచెం ప్లెయిన్గా అయితే ఉందన్నమాట. అండ్ ఇది కూడా బనారస్దే. ఇలా గోల్డ్ జరీతో ఇవి అయితే వచ్చాయి. వేసుకున్న ఏదైనా సింపుల్గా పార్టీస్కి అలా వేసుకున్నా సరే చాలా బాగుంటుంది అనమాట లుక్ అయితే మాత్రం. ఇది వచ్చేసి నెట్ కట్ వర్క్ అనమాట. ఇది కూడా నేను ఓనీ ఇంకా దుప్పటా కింద అయితే యూజ్ చేశాను. సో ఇవైతే ఇలా కట్ వర్క్ అయితే వచ్చిందన్నమాట. 2 sides మాత్రమే ఇలా కట్ వర్క్ అయితే వచ్చింది. ఇది నేను యాక్చువల్గా ఒక షాప్లో అయితే తీసుకున్నాను అనమాట, నాకు కావాల్సి వచ్చి. అండ్ ఇంకా ప్లెయిన్గా రాకుండా ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్లో అయితే వచ్చాయి నెట్ మీద. ఇంకా అయితే ఎడ్జెస్లో అయితే ఏం డిజైన్ రాలే అనమాట.
ఎండింగ్స్లో ప్లెయిన్గానే వచ్చింది. 4 సైడ్స్కి 2 సైడ్స్ మాత్రం వచ్చింది. ఇంకో 2 సైడ్స్ అయితే రాలేదనమాట కట్ వర్క్ అలా ఏమి. బికాజ్ ఇది నేను కట్ చేయించుకున్నా కదా, సో ఇలానే వస్తుందని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా నేను మ్యాచింగ్ సెంటర్లో అలా అయితే తీసుకున్నాను అనమాట. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇది కూడా కలంకారీ టైప్లో అయితే చాలా బాగుందనమాట. వైట్ మీద మనకి ఇది చాలా డ్రెస్సెస్ మీదకి ఓనీస్ మీదకి మ్యాచ్ చేయవచ్చు అన్నట్టు నేనైతే ఇలా వైట్ మీద ఇలా డిఫరెంట్ కలర్స్ ఉన్నవి అయితే తీసుకున్నాను. ఇది కూడా కట్ వర్క్ అయితే వచ్చిందనమాట, గోల్డ్ కలర్తో ఎడ్జెస్లో. ఇంకా అయితే నేను ఇదైతే నేను లేటెస్ట్గానే తీసుకున్నాను అనమాట. ఇదైతే నేను ప్రజెంట్ దుపట్టా కింద యూజ్ చేశాను, ఇంకా ఓనీ కింద అలా ఏం యూజ్ చేయలేదు. ఇది కూడా 4 సైడ్స్ అయితే ఇలా కట్ వర్క్ అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి నేను ఇది యాక్చువల్లీ ఓనీ అనమాట. ఇది కూడా దుపట్టా కింద అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ ఇదైతే ఇలా మనకి గోల్డ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఇలా జెరీ వర్క్ టైప్లో అయితే వచ్చింది. చాలా బాగుంది ఇది కూడా. అండ్ ఇంకా ఎడ్జెస్లో అయితే ఇలా గోల్డ్ బార్డర్ అయితే పెద్దగా వచ్చిందనమాట 2 సైడ్స్ కూడా. ఇంకా అయితే కింద మనకి శారీస్కి ఉంటాయి కదా, పట్టు శారీస్కి సేమ్ అలానే వచ్చాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక కాటన్ మీద ఇలా జెరీ వర్క్ ఉన్నది అయితే తీసుకున్నాను అనమాట. ఇలా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చిందనమాట. ఇలా మనకి దుప్పటా మొత్తం అయితే ఇలా ఫ్లవర్స్ అయితే వచ్చి చివర దుప్పటాకి ఆ సైడ్ ఈ సైడ్ మాత్రం ఇలా గోల్డ్ కలర్ జెర్రీ అయితే వచ్చింది. ఇంకా అండ్ ఇలా కింద బార్డర్కి చివరిలో కూడా ఇలా చిన్న జెర్రీ అయితే వచ్చిందనమాట గోల్డ్ కలర్లో. ఇంకా వీటికి ఇలా టాజిల్స్ కింద అలా వచ్చాయన్నమాట. సో నేను ఇంకా వీటికి టాజిల్స్ అలా అయితే ఏం యూజ్ చేయలేదు, ఎలా వచ్చాయో అలానే ఉంచేసాను. ఇంకా ఇదైతే కొంచెం లెనిన్ కాటన్ అనేసి అంటారు కదా, సో ఆ టైప్లో అయితే ఉందన్నమాట ఈ దుపట్టా అయితే. నేను ఎక్కువ మల్టిపుల్ టైమ్స్ యూస్ చేయడానికి నేను ఇలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో ఉన్నవైతే చూస్ చేసుకున్నాను, అన్నీ ఒకే కలర్ కాకుండా అలా అన్నట్టు. అండ్ దీనికైతే ఇలా 2 సైడ్స్ అయితే మాత్రం ఇలా బార్డర్ అయితే వచ్చింది, మిడిల్లో అయితే ఇలా రౌండ్గా అయితే వచ్చున్నాయి. ఇంకా వీటికి కూడా ఎడ్జెస్లో అయితే ఇలా అయితే టాజిల్స్లో అయితే వచ్చాయి. మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.